ఇంత చేసినా ఒక్కటి మనకు భగవద్గీత ఇచ్చే ధైర్యం ఏమిటో తెలుసా? ఈ సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వీటిని తట్టుకోవడం ఎలాగా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయక. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో చెబుతాడు, అర్జున అందుకని నీకు టెన్షన్ అనిపించినా సరే, ఆందోళనగా ఉన్నా సరే, ఆనందంగా ఉన్నా సరే, భగవత్ స్మరణ మానకు, చేస్తూనే ఉండు. ఎప్పుడు మనం ఆందోళనలో ఉన్నప్పుడు 2 పనులు మానకూడదండి. ఒకటి దైనందిన కార్యక్రమాలు మానకూడదు, 2 దైవస్మరణ మానకూడదు. ఈ 2 మానకుండా ఉంటే ఈ ఆందోళన మిమ్మల్ని ఏమీ చేయదు. దైనందిన కార్యక్రమాలు ఎందుకు మానకూడదంటే, డైలీ టైం టేబుల్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మనస్సంతా పాడైపోతుంది. 7:30కి నీకు కాఫీ తాగేసేయి, ఎంత బాధలో ఉన్నా తాగి మనకో. ఎవరితో కూర్చుని తాగే అలవాటు వాళ్ళతో తాగేసేయి, మార్చకో. ఇవాళ మనం కలిసి కూర్చుంటే ఈ దుఃఖమే వద్దు, అక్కడ కూర్చో, ఆవిడతోనే కూర్చో, తాగు. నీకు పొద్దున్న ఏదో దేవుడు పూజ దగ్గర అక్కడ 2 పూలు పెట్టేయి, స్నానం చేసి పెట్టేయి, మనకు. ఓ పుస్తకం చదివే అలవాటు ఉంది, రోజు ఒక 5-6 పేజీలు చదువుతున్నాం, ఇవాళ కూడా చదువు, మనకు. టైం టేబుల్లో ఒక్కటి మార్చద్దు, మనస్సును నిగ్రహించుకుని అన్నీ అలాగే చెయ్యాలి. నీ బిజినెస్ ఉంది, అక్కడ కూర్చోవాలి, బిజినెస్ మీట్లో 4 మాట్లాడు, ఇవాళ కూడా మాట్లాడు, ఇంత దుఃఖం ఉన్నా సరే మాట్లాడు. ఇది ఈ టైం టేబుల్ ప్రకారం వెళ్ళడం ఏమవుతుంది, మీ దుఃఖాన్ని గురించి మీకు ఆలోచించే సమయం మీకు ఉండదు అసలు. పైగా ఈ చర్యల్లో కొన్ని ప్రశంసలు వినపడుతూ ఉంటాయి అనుకోకుండా, ఎవరి దగ్గర నుంచో. అది కొంత ఆయింట్మెంట్ పూసినట్టుగా ఉంటుంది, శాశ్వతమైన మందు కాదు, కానీ ఆయింట్మెంట్ పూసినట్టు. దైవస్మరణ ఎందుకు మానద్దని చెబుతున్నానంటే, ఈ ఊరికి డైలీ టైం టేబుల్ పెట్టుకుంటే సుఖం లేదు ఇక్కడ. దాని నుంచి బయటపడి మళ్ళీ మనం కర్తవ్యం నిర్వహించాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉండడానికి సులువైన మార్గం, ఉన్న మార్గం కూడా ఒకటే. ఇప్పుడు జ్ఞానాన్ని కఠినమైన మాటల్లో చెప్పేవాడు కంటే సులభమైన మార్గాల్లో చెప్పేవాళ్ళు మనకు నచ్చుతారు. అసలు సులభ మార్గమే జ్ఞానం అనేవాడు ఇంకా బాగా నచ్చుతాడు. నీ ఇంటి ముందు తాటాకు మీద తేనె పూసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటుంది. ఈ రకంగా మోసం చేసేవాడు చాలామంది ఉన్నారు. తాటాకులు తమలపాకులు మిగిలే, లక్ష్మీదేవి రాలేదు, ఇళ్ళు అమ్మేశాం. చెప్తున్నారని టీవీలో, తాటాకు మీద తేనె రాసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, ఇంటి ముందు పెట్టి, దానికి లక్ష్మీదేవి ఎందుకు వస్తుందండి? మనకి మనసులో బాగా పట్టేసిన కళ్ళాపు జల్లితే కానీ లక్ష్మీదేవి రాదు. ఈ ఇంట్లో దొంగ నోట్లు పెట్టి కూర్చున్నాడు, దానివల్ల లక్ష్మీదేవి రావట్లా. రేపొద్దున వాడు ఈడీ వాడు వస్తాడు, ఇక్కడికి పట్టుకుపోతాడు. ఆ పని ఎందుకు మానవు? అక్రమ వ్యాపారం ఎందుకు మానవు? ఇదేమి మానవు. కళ్ళాపు జల్లేసి ముగ్గెట్టేస్తే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడకేం పని లేదా? ఆచారాలను అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది కాదండి. అందుకే మన దైనందిన కార్యకలాపాలు ఎలా ఉన్నా మనకి శక్తి రావాలంటే దైవానుగ్రహం సులభంగా పొందే మార్గం చెబుతున్నా. జ్ఞానాన్ని సులభంగా బోధించడం మనకి ఆనందంగానే ఉంటుంది, కానీ సులభ మార్గమే జ్ఞానం అనకూడదు ఎప్పుడు. ఈ సులభ మార్గం ఇది, కళ్ళాపు జల్లు, ముగ్గెట్టు, లక్ష్మీదేవి వస్తుంది, అది జ్ఞానం కాదు. అది ఎందుకు చెప్పారంటే, కళ్ళాపు జల్లితే పూర్వకాలం ఎలా పల్లెటూళ్ళు పేడతో అలికిన ఇళ్ళు, ఇంటి ముందు పశువులు నడుస్తూ ఉంటాయి, సాయంత్రం గోధూళి వేళ అంటారు. పూర్వం ఎప్పుడు ఈవినింగ్ అనేవారు కాదండి తెలుగులో. గోధూళి వేళ అంటే ఆవులు వెడుతూ ఉంటాయి, ధూళి రేగుతూ ఉంటుంది, దాన్ని గోధూళి వేళ అని పేరు పెట్టారు. అంటే పొయిటిక్ టర్మ్. గోధూళి వేళ అనేది కవిత్వ పదం. అది సాయంత్రం అంటే జస్ట్ ఈవినింగ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. మనం ఏమన్నా గోధూళి వేళ, సూర్యోదయ వేళ అంటాం మనం, మార్నింగ్ అనం మనం. సూర్యుడు ఉదయించాడు, అదొక అద్భుత దృశ్యం. అలాగే గోవులు వెడుతున్నాయి, అదొక అద్భుతం. నిజంగా గోవులు వెడుతుంటే రేగిన దుమ్ము ఉంది చూడండి, దాంట్లో ఏ రకమైన అపశబ్దం ఉండదండి. ఆ రేణువులు మంచివి, అవి మన ఒంటి మీద పడినా పర్వాలేదు. గోవుకు ఆసక్తి అన్నిటికి కాదు, మళ్ళీ గోవుకు ఆసక్తి ఉంది. గోవు వెడుతుంటే ధూళి రేగితే ఆ ధూళి మనం పనిగట్టుకుని ఒంటి మీద వేసుకోవద్దు, కానీ ధూళి పడినా కూడా నీకేం కాదు. అందుకని దాన్ని గోధూళి వేళ అన్నారు. గోవుకు ఆసక్తి ఉంది. అలాంటి రేగిన ధూళి మళ్ళీ అణగాలంటే కళ్ళాపు జల్లాలి కదండి. అందుకని పేడ కలిపి నీళ్ళు. పేడ ఎందుకు కలిపేవాళ్ళు? ఆ ఇల్లంతా పేడే, ఇంటి ముందు పేడే. ఇప్పుడు నువ్వు డూపీహెచ్కే కొంపెలలో కట్టి, కోకాపేటలో కట్టి పేడ నీళ్ళు జల్లుతానంటే అలాగా? సరిగ్గా లేకపోతే బెల్డర్ని ఎత్తించి జల్లాలి పేడ నీళ్ళు. ఇక్కడ ఎందుకు జల్లడం? ఇదే సెంటిమెంట్ ఎప్పటికీ. ఏంటంటే పేడ నీళ్ళు జల్లాలి, ఎందుకు అవసరం లేదు. హైదరాబాద్లో పేడ నీళ్ళు జల్లడం ఏంటంటే అర్థం లేకుండా ఎక్కడ జల్లుతావు?
ఇవి మనం పెట్టుకూర్చున్న ఇది ఇలాంటివి పెట్టుకోకుండా దైనందిన కార్యక్రమాల్లో మనకి శక్తి రా, దైవానుగ్రహం అలా రాదండి. నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే వస్తుంది. ఎలా వస్తుందండి? దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడని చెప్తున్నారు కదా, మన హృదయంలో కూడా ఉన్నాడు కదా. హృదయంలో ఉన్న దేవుడికి మనం చోటు ఇవ్వాలంటే నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం స్మరించాలి. మీరు బిజినెస్లో ఉన్న చేయొచ్చు, ఈ పని సంసారంలో ఉన్న చేయొచ్చు, వ్యాపారంలో ఉన్న చేయొచ్చు, వ్యవసాయ ఖాళీగా ఉన్న చేయొచ్చు. చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. చెయ్యాలన్నారు గురువుగారు, రోజుకో 1,00,000 వద్దు, ఈ ప్రతిజ్ఞలు వద్దు. ఎంత వీలైతే అంత చేయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్ స్టాండ్లో కూర్చున్నాం, ఈ బస్సులు రావే అదవసంతా అని ఒకడో, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారని ఇంక ఎందుక చర్చి ఇక్కడ? ఈ చర్చి చేస్తే బస్సు వస్తుందా? బస్సు వచ్చేలోగా నోరు మూసుకుని నమశివాయ అనలేవా? నాకు అర్థం కాదు. నేను నమ్మకంతో చెబుతున్నానండి, భగవత్ స్మరణ చేస్తే వీడు ఒక్కడి కోసమే బస్సు వస్తుంది, అనుమానం ఏమీ లేదు. వీడు ఒక్కడి కోసం వస్తుంది. భగవంతుడు అలా సిద్ధంగా ఎప్పుడు పిలుస్తాడా వద్దామా అని, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని అందుకే అంటారు ఆయన. మనం నిరంతరం స్మరించాలి. ఎందుకు? ఛార్జింగ్ ది బ్యాటరీ. మీకు 1,00,000 రూపాయలు ఫోన్ ఉన్నా 100 రూపాయలు వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. ఛార్జింగ్ వేరు ఉండాలి కదా. నేను ఆ ఫోన్ ఆండ్రాయిడ్ అండి, పెద్ద రాయుడు, ఇవి ఏ రాయుడు అయినా ఒకటే. నీ వైర్ ఏంటో చెప్పు నాకు. నీ వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. అది ఆ వైర్ లేకపోతే ఫోన్ ఎంతైనా పనిచేయదు కదా. అది ఆ వైరే మనం చేసే స్మరణ. భగవంతుడికి మనకి కనెక్షన్ ఏమిటంటే పంచాక్షరి, నమశివాయ, నమో నారాయణాయ, అష్టాక్షరి, ఇలా మంత్రాలు ఉన్నాయి కొన్ని మనకి. మనం అందరం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికి గురూపదేశం ఏమీ అవసరం లేదు ఇక్కడ. అలా ఉంటే ఏమవుతుంది? మనకి ఛార్జింగ్ బలం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు సత్యానికి ధర్మానికి కట్టుబడినప్పుడు ఆ సత్య ధర్మాలు గెలవాలి అంటే భగవత్ స్మరణ చేయాలి. అర్జునుడు ఎందుకు, పాండవులు ఎందుకు యుద్ధంలో గెలిచారు? వాళ్ళు నిరంతరం భగవత్ స్మరణ మానలేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5గురు పాండవుల్లో ఒక్కడు కూడా కృష్ణుని స్మరించలేదు. వాళ్ళు కృష్ణ భక్తులు కాదు. కృష్ణుడిని కేవలం మేనమావ కొడుకు కింద చూశారు వాళ్ళు. అర్జునుడు కొంచెం అర్థమైంది, ధర్మరాజుకి తెలిసింది కానీ బయటికి చెప్పలేదు. భీముడికి అర్థమే లోపల 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 కొనుక్కున్నాడు కానీ బయటికి చెప్పాల. నకుల సహదేవుడికి దాదాపు అర్థం కాలేదని చెప్పాలి. వాళ్ళందరూ వేరే. ధర్మరాజు సూర్యోపాసన, భీముడు చంద్రోపాసన, భరతంలో ఉంటుంది ఆ విషయం. అర్జునుడు శివోపాసన, అర్జునుడు శివభక్తుడు, కృష్ణ భక్తుడు కాదు. నకులుడు అశ్విని దేవతల ఉపాసన, సహదేవుడు అగ్నిదేవుడు ఉపాసన. సహదేవుడు తన కొడుకు శృతసేనుడు అని పేరు పెడతాడు, అగ్నిదేవుడికి మరొక పేరు శృతసేనుడు. భీముడు తన కొడుక్కి శృత సోముడు అని పేరు పెడతాడు, చంద్రుడికి ఆయన భక్తుడు. సోముడు అంటే చంద్రుడు, చంద్రుడే నా కొడుకు పుట్టుడని పేరు పెట్టాడు. వాళ్ళు ఎవరు కృష్ణ భక్తులు కాదు, కానీ వాళ్ళందరినీ కాపాడింది కృష్ణుడు. అంటే అర్థమవుతుందా? శివుడు కానీ, అగ్ని కానీ, అశ్విని దేవతలు కానీ, కృష్ణుడు కానీ ఎవ్వరూ వేరు కాదు. దయచేసి దేవతల మధ్యలో భేదాలు పెట్టేటువంటి వాళ్ళ మాటలు వినకండి, అవి ఉట్టి పనికి మాలిన మాటలు. అందరు దేవతలు ఒకటే. నువ్వు ఏ దేవుడు పేరు చెప్పి స్మరించినా దేవుడు కాపాడుతాడు. ఏ రూపంలో ఉంటే నీ దగ్గర సమీపంలో ఉన్న రూపం లేదా నువ్వు నమ్మిన రూపం. కృష్ణుడు వాడికి సమీపంలో ఉన్నాడు, అందుకని కాపాడాడు. అదే మాట అర్జునుడు చెబుతాడు. ఇంక శివుడు ఎలా కాపాడాడో తెలుసా? 14వ రోజుని అభిమన్యుడు చనిపోయిన మర్నాడు అర్జునుడు ఊచకోత కోస్తాడు 2,00,000 మందిని. సామాన్యమైన విషయం కాదు. ఉట్టినే కత్తెట్టిన వాళ్ళందరూ వంగి ఉంటే నరకాలి అన్నా కూడా 10 గంటలు పడుతుంది. 2,00,000 మందిని చంపాలంటే సాయంత్రం అయిపోతుంది. ఉట్టినే ఆనపకాయ తరిగినట్టు తరగాలన్నా కూడా పడుతుంది. వాళ్ళు ఎదిరించి బాణాలు వేస్తుంటే ఎలా కోస్తాడండి? కోశాడు, 2,00,000 మందిని కోశాడు. అయిపోయాక 15వ రోజున కృష్ణుడితో అంటాడు, బావా నాకు ఒక అనుమానం వచ్చింది. 14వ రోజు కాదయ్యా, ఇంకా కొన్ని రోజుల్లో నేను యుద్ధం చేస్తుంటే నాకంటే ముందు ఒక మహాపురుషుడు ఉన్నాడయ్యా. ఆయన ఏనుగుతోలు కట్టుకున్నాడు, చేతిలో శూలం ధరించాడు, ఒక ఆటవికుల్లా ఉన్నాడు. నా ముందు వెళ్ళి అందరినీ నరుకుతున్నాడు. నేను వేసిన బాణాలు ఆయన నరికిన తర్వాత తగులుతున్నా. ఆయన ఎవడో అన్నాడు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అర్జున, నువ్వు ఎవరిని నిరంతరం స్మరిస్తున్నావో ఆ దేవుడే నిన్ను కాపాడాడు. అనుమానం ఏమన్నా ఉందా? పైగా నీకు స్పష్టంగా తెలిసేలా ఆధార్ కార్డు కూడా ఉందా? ఏనుగుతో ఎవడుకుంటుంది, శూలం ఎవడుకుంటుందని అడిగాడు. మరి పక్కనున్న కృష్ణుడు కంటే శివుడు ఎలా కాపాడాడు? పక్కనున్న కృష్ణుడు ఏమైనా తక్కువవాడు? ఎన్నిసార్లు కాపాడాడు? ఆయన దెబ్బలు ఈయన భరించాడు. అంచేత కృష్ణుడు శివుడు ఈ భేదాలు ఎక్కడ ఉండవండి అసలు. నువ్వు ఏ దేవుడు పేరును స్మరించినా పర్వాలేదు. ఇంకో మాట చెబుతున్నా, నువ్వు ఏమీ లేదండి XYZ అని మంత్రంగా భావించు, దైవ మంత్రంగా భావించు దాన్ని.
అమ్మహ కం కహ, తెలుగులో చెప్పుకుందాం, ఏం చెప్పుకున్నా, అమ్మహ కం కహ, దాన్ని నువ్వు దైవస్మరణగా భావించు, అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి, అమ్మహ కం కహ అనే మంత్రం నిన్ను కాపాడుతుంది, అనుమానం లేదు. నీ భావనే ప్రధానం తప్పితే దైవ రూపం కానీ బీజాక్షరాలు కానీ ఏవీ ప్రధానం కాదు. ఈ బీజాక్షరాల మాయలో పడద్దు అసలు. మహామహిమ కలిగిన ఏకైక మంత్రం గాయత్రి మంత్రం, మిగిలినవన్నీ మామూలు విషయాలే, అంత పెద్ద పట్టించుకోకర్లేదు. ఒక గాయత్రి మంత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, దాని పుట్టుక వేరే, దాని వ్యవహారం వేరే. మిగిలినవి ఏవి పెద్ద అక్షరాలు ఈ అక్షరాలను కొట్టుకుపోవలసిన అవసరం లేదు. నువ్వు అమ్మహ కమకహ అన్నా చాలు, నిరంతరం అదే అను. అది దేవుడనే భావంతో అన్న, సినిమా డైలాగ్ అని అనుకోకూడదు. అది దేవుడే, అది దేవుడే, నన్ను కాపాడేది అదే అని నిరంతరం స్మరిస్తే అదే కాపాడుతుంది నేను. అదే మన్మనాభో మద్భక్తో మధ్యాజీ ఇమాం నమస్కురు అంటాడు భగవద్గీతలో. నా మీదే మనస్సు పెట్టు, నన్నే ఆరాధించు అంటే నువ్వు ఏది దేవుడుగా భావించావో దాన్నే ఆరాధించు అని. కృష్ణుడే అని కాదు అక్కడ అర్థం. అక్కడ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ, ఎప్పుడు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. మయ్యర్పిత మనోబుద్ధికి మామే వైశ్యసి అసంశయ, నా యందు మనస్సు బుద్ధి ఎవడు సమర్పిస్తాడో వాడు నాలోనే కలిసిపోతాడు, అనుమానం వెళ్ళదు, నేను చూసుకుంటాను. ఇంకొక మాట భగవద్గీతలో చర్మ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎప్పుడు జీవితంలో అనేక అనుమానాలు వస్తాయి, వ్యాపారంలో వస్తాయి, సంసారంలో వస్తాయి. ఇది ధర్మమా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి. ఏమోరా మాకు మాత్రమేం తెలుసు నాయనా అంటారు, లేకపోతే వాళ్ళకి తోచింది వాళ్ళు చెబుతారు. అది కూడా ధర్మమా కాదా అని మనకు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి కదండి. పనేత ఇప్పుడు ఇంటికి యజమాని మీరు, మొగాడు, ఇంట్లో మీరు బాధ్యతలు ఆడవాళ్ళ మీద పెట్టేయలేరు, పెట్టినా వాళ్ళు కష్టమే. ఏమో ఇద్దరు కూర్చున్నా ఏమీ తేవలదు, ఏం చేయాలి, ఏదో డెసిషన్ వీ షుడ్ టేక్. వీళ్ళు భగవంతుడికి ఫోన్ చేద్దామంటే కుదరదుగా, ఆయనకు ఫోన్ నెంబర్ లేదు. ఏం చేయమని కృష్ణుడు చాలా తేలికైన ఉపాయం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయం చివరిలో చెబుతాడు. దీన్ని చరమ శ్లోకం, భగవద్గీత సారాంశం అంట. నీ బాధ్యతల పట్ల నీకు విసుగొస్తే, చెయ్యలేకపోతే, నీరసం వస్తుంటే, ఇంత చేశాం ఏమైంది అని ఎప్పుడైనా అనిపిస్తే కాసేపు పక్కనెట్టు. ఆ ధర్మాన్ని కూడా పక్కనెట్టు, ఏది ధర్మం అని ఆలోచించడం కూడా పక్కనెట్టు. మామేకం శరణం వ్రజ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని కృష్ణ విగ్రహం మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ నిర్ణయంలో తేడా ఉన్నా సరే ఆ పాపం నీకు అంటకుండా నీ జీవితాన్ని ఉద్ధరించే పూచి నాది అని భగవంతుడు మనకి ప్రతిజ్ఞ చేశాడు. నిస్సందేహంగా ఉండొచ్చు. ఎందుకు, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎలా ఉండే ధర్మ నిర్ణయం మనం చేయలేం, కానీ కుటుంబానికి యజమానిగా ఉన్నాం, చేయక తప్పదు. ఈ డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, ఈ పెట్టుబడి పెట్టాలా వద్దా, ఈ కుసలు వస్తుంది. అలాగా ఈ పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయికి, చెయ్యాలా వద్దా, చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చేయొద్దనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ మనకేమో చెయ్యాలని అనిపిస్తుంది, కాస్త మంచి సంబంధమే అని. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎవరో చెప్పారు. ఎక్కువ భాగం మంచివే కనపడుతున్నాయి కదా, కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా. భగవంతుడి మీద భారమే. అమ్మా స్వామి, నేను ఎప్పటికే 4-5 సంబంధాలు చూశాను, పిల్లకి వయసు దాటిపోతుంది, చెయ్యాలి ఏదో రకంగా, ఏవో చిన్న చిన్న ఉంటే నువ్వు చూసుకో అని పరమాత్మక భారాన్ని అప్పగించి పిల్లకి ఆ సంబంధం చేసేస్తే ఏమీ లేకుండా శ్రీరామచంద్రమూర్తి లాంటి అల్లుడు దొరుకుతాడు మీకు. హాయిగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి, అనుమానం లేదు అందులో. భారాన్ని ఆయనకు, దీన్నే శరణాగతి అంటారు. వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అంటే ఇదే. నువ్వు చేసావు, నీకు అనుమానం, నాకు వదిలే ఆ విషయాన్ని. కానీ ఒకటే లెక్క, నిరంతరం స్మరించాలి. వదిలేయడం అంటే వదిలేసి ఒకసారి ఏదో అప్పగించి ఒక కాగితం అక్కడ పెట్టి పారిపోవడం కాదు, మళ్ళీ మన ప్యాకెట్ మనం ఆడుకోవడం కాదు ఇక్కడ. ఆయనకు వదిలేసామంటే మనం మొత్తం వదిలేయడం కాదు, ఆయన వదలకూడదు, ఆ పని వదిలేయాలి. ఆయన్ని వదలద్దు, ఆ పని వదిలేయాలి. ఆ భారం ఆయనకు వదిలే, ఆయన వదలద్దు. అప్పుడు ఆయన కూడా, వీడు నన్ను వదలట్లేదు, వీడిలో బంగారంగా అస్తమాను స్మరిస్తున్నాడు. అంచేది వీడు చేసిన వ్యాపారం వల్ల, వీడు కుదిర్చిన సంబంధం వల్ల, ఇతను చేసుకున్న ఒప్పందం వల్ల కనీసం ఇతనికి నష్టం రాకుండా నేను చూడాలి అని ఆయన చేస్తాడు ఖచ్చితంగా. యోగక్షేమం వహాం జగం అంటే అది.